హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో 1 గ్లాస్ శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పుని వేసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత శనగపప్పు మునిగేంత వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి, ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు. ఆ తర్వాత పప్పు గుత్తితో రుబ్బుకుంటే సరిపోతుంది. పప్పు రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పూర్ణంలో కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మరొక బౌల్ని తీసుకొని అందులో గోధుమ పిండిని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా లూజ్గా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. అలాగే అన్నిటినీ చేసి పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పిండిలో పూర్ణం ముద్దని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని 2 సైడ్స్ కాల్చుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అన్నిటిని కూడా అలా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఎంతో ఈజీగా పూర్ణం బూరెలను రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.